న్యూస్. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 13 రోజులు వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడి ఓడిన నాగాంజలి మరణించిందనే వార్త తెలియడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు రోధిస్తున్నారు. ఆమె మృతదేహం స్వగ్రామం చేరుకోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. నాగాంజలిని కడసారి చూసేందుకు గ్రామస్తులు తరలి వస్తున్నారు. పార్థివ దేహం చూసి తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. ఏలూరు జిల్లా జీలుమిల్లిలో ఇటు రౌతుగుండంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన పార్థివ దేహాన్ని చూసేందుకు అటు అందరూ కూడా తన ఇంటి దగ్గరకు తరలి వస్తున్నారు. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక పోలీసులు ఏమంటున్నారు? రాజమండ్రిలో 12 రోజుల పాటు వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడినటువంటి ఫార్మసిస్ట్ నాగాంజలి మృతితో ఆమె సొంత గ్రామం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పుకోవచ్చు. అంజలిని కడసారి చూసేందుకు మండలానికి సంబంధించి మొత్తం అందరూ కూడా ఆమె స్వగృహానికి చేరుకుంటున్నారు. మరోపక్క ఇప్పటికే అంజలితో పాటు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా, ఫార్మసిస్టులు అందరూ కూడా ఈ రౌతుగూడెం చేరుకోవడం జరిగింది. అంజలిని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఈ విధంగా మోసం చేసి ఆమెను వేధింపులకు గురి చేశాడో అతన్ని కఠిన చర్యలు తీసుకోవాలి, అతని మీద వీలైనంత త్వరగా అతన్ని చట్ట ప్రకారం శిక్షించాలంటూ కూడా అక్కడ అంజలి ఇంటి వద్ద కొంత వారి బంధువులతో పాటు ఈ అంజలి మిత్రులు, ఈ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు అందరూ కూడా కొంత నిరసన వ్యక్తం చేశారనే చెప్పుకోవచ్చు. అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపు వాళ్ళ రహదారిపై బైఠాయించడం కూడా జరిగింది. అయితే జీలుగుమిల్లి పోలీసులు కొంత నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే అంజలి మృతికి కారణమైన వ్యక్తి జైల్లో ఉన్నారు కాబట్టి చట్ట ప్రకారం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి శాంతి భద్రతల సమస్య తీసుకురావద్దంటూ కూడా కొంత వారి కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే హోంమంత్రి కూడా స్పందించిన నేపథ్యంలో తప్పనిసరిగా ప్రభుత్వం నుండి మద్దతు ఉంటుందంటూ కూడా ఈ ఎవరైతే అంజలి కుటుంబ సభ్యులు ఉన్నారో వారిని ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ కూడా పోలీసులు కొంత నచ్చ చెప్పడంతో వారు సాధించారనే చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ అంజలి అంత్యక్రియలకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.